దేవుని నామానికి మరొకసారి ఉదయకాల సమయంలో మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం అందరం సమకూర్చబడటానికి ప్రభు సాయం చేస్తూ వచ్చారు. వాక్య ధ్యానం కొరకు చూడండి, కీర్తన గ్రంథం 43వ కీర్తన 3వ చరణం 4వ చరణం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని ఎద్దుకును చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. దేవుని వాక్యంలో నుండి గత కొన్ని వారాలుగా బలిపీఠం నుండి నేర్చుకునే విషయాలు, మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలో ఆ విషయాలు దేవుని బలిపీఠం దగ్గర నుండి నేర్చుకోవడానికి ప్రభు సాయం చేస్తున్నారు. నేను దినాన దేవుని వాక్యంలో నుండి ఇదే భాగంలో నుండి వాక్యం చదువుకొని కొన్ని మాటలు నేర్చుకోవడానికి ప్రభు సాయం చేశారు. కంటిచర్లో ఉన్నాం కాబట్టి మరొకసారి దానికి సంబంధించిన అవుట్లైన్ విభజన మీకు జ్ఞాపకం చేసి ఇప్పటికి సుమారుగా 10 విషయాలు మనం నేర్చుకోవడానికి సాయం చేస్తూ వచ్చారు. బలిపీఠం, దేవుని బలిపీఠం యొక్క స్థలం ఏంటో మనకు అర్థమైంది. అది గుడారానికి ప్రత్యక్ష గుడారం, ద్వారం వెలుపల అది మనకు కనిపించే స్థలం. ఇది ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆల్టర్. రెండోది పర్పస్ ఆఫ్ ద ఆల్టర్, బలిపీఠం యొక్క ఉద్దేశం ఏంటో ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రయారిటీ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క ప్రాధాన్యత గురించి. ప్యాటర్న్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క నమూనాను గురించి. ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క ఔషధ పత్రం దాని గురించి. ఆ తర్వాత పవర్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క శక్తిని గురించి. ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆల్టర్, బలిపీఠం యొక్క గుణములు ధర్మముల గురించి. పర్ఫెక్షన్ ఆఫ్ ద ఆల్టర్, బలిపీఠం యొక్క పరిపూర్ణత గురించి. తర్వాత ప్యూరిఫికేషన్ ఆఫ్ ద ఆల్టర్, బలిపీఠం యొక్క శుద్ధీకరణ. నిన్నటి దినాన్న ప్రాస్పరిటీ ఆఫ్ ద ఆల్టర్, బలిపీఠం యొక్క ఆశీర్వాదం గురించి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు సాయం చేస్తున్నారు. ఆశీర్వాదము అని అంటే నిన్నటి దినాన్న మీకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, శాపము విచ్ఛిన్నం అయిపోవటమే ఆశీర్వాదం. శాపము విచ్ఛిన్నం అయిపోవటం, అది బ్రేక్ అవటమే ఆశీర్వాదము అని నిన్నటి దినాన్న నోవాహు జీవితంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రభు సాయం చేశారు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలిపీఠం యొక్క ఆశీర్వాదంలో మరొక కోణాన్ని దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం జీవితంలో అబ్రహాము దేవునికి కట్టిన బలిపీఠం విషయంలో, బలిపీఠం నుండి దేవుడు అబ్రహామును ఎలాగో ఆశీర్వదించాడో కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 6, 7 వచనాలు నేను చదువుతున్నా. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునకు చేరును. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. అప్పుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దండి. అబ్రహాము దేవునికి ఒక బలిపీఠమును కట్టెను. ఇది మరొక బలిపీఠం నుండి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదము ఎలా వస్తుందో నేర్చుకునే మాటలు అబ్రహాం జీవితంలో నుండి మనం నేర్చుకున్నాండి. అబ్రహాం జీవితంలో బలిపీఠం నుండి 4 అద్భుతమైన ఆశీర్వాదాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాండి. దానికన్నా ముందు అబ్రహాం జీవితంలో దేవుడు కలగజేసిన అనేకమైన ఆశ్చర్యమైన సంగతులు దేవుని వాక్యంలో రాయబడతా వచ్చినాయి. మొత్తం అబ్రహాం జీవితంలో 4 బలిపీఠాలు ఉన్నాయి. ఎన్ని బలిపీఠాలు ఉన్నాయి చెప్పండి? 4 బలిపీఠాలు ఉన్నాయి. దానికి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అక్కడున్న స్థలాన్ని బట్టి, ఆ ఊరిని బట్టి ఆ బలిపీఠం పేరు అలా రాసేసుకుందండి. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న 12వ అధ్యాయం 7వ వచనంలో 6, 7 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు అబ్రాహాము షెకెము నందలి ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి అక్కడ ఆయన దేవుని ప్రత్యక్షతను బట్టి ఒక బలిపీఠం కట్టెను. ఈ బలిపీఠానికి పేరు పెట్టుకోవాలంటే ఇది షెకెము నందలి బలిపీఠము. ఎక్కడ బలిపీఠం ఇది చెప్పండి?
షెకేము నందలి బలిపీఠము. షెకేము అనే బలిపీఠము ఇది మొదటి బలిపీఠం. రెండవ బలిపీఠాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 8వ వచనంలో, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇది రెండవ బలిపీఠం. దీనికి పేరు పెట్టుకోవాలంటే బేతేలు బలిపీఠము. ఏ పేరు చెప్పండి? ఇది బేతేలు బలిపీఠం. మొదటిది షెకేము నందలి బలిపీఠము, రెండోది బేతేలు బలిపీఠము. అది అబ్రహాం జీవితంలో రెండో బలిపీఠం. 13వ అధ్యాయంలో మరొక బలిపీఠాన్ని మనం చూడవచ్చు. 13వ అధ్యాయం చివరి వచనం 18వ వచనంలో ఇలాగ రాయబడింది. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఇది మూడవ బలిపీఠం, హెబ్రోనులోని బలిపీఠము. ఇదే ఎన్నో బలిపీఠం చెప్పండి? మూడవ బలిపీఠం. మొదటిది షెకేము నందలి బలిపీఠము, రెండోది బేతేలు నందలి బలిపీఠము, మూడోది ఇది హెబ్రోనులో ఉన్న బలిపీఠము. దాని 4వ బలిపీఠం మనకి 22వ అధ్యాయంలో కనిపించింది. చూడండి 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నా. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి, ఆ తర్వాత 9వ వచనం, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి. ఇది 4వ బలిపీఠం. ఇది మోరియాలో ఉన్న బలిపీఠము. ఎక్కడ బలిపీఠం చెప్పండి? ఇది మోరియా దేశంలో ఉన్న బలిపీఠం. 4 బలిపీఠాలు అబ్రహాం జీవితంలో మనం చూడొచ్చు. మొదటిది షెకేము నందలి బలిపీఠము, రెండోది బేతేలు నందలి బలిపీఠము, మూడోది హెబ్రోను నందలి బలిపీఠము, 4వది మోరియా నందలి బలిపీఠం. ఈ 4 బలిపీఠాలకి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నేను ఒక బలిపీఠాన్ని ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. మిగిలిన 3 బలిపీఠాలు మీకు హోంవర్క్. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఉదయకాల సమయంలో 12వ అధ్యాయం 6-7 చరణాల్లో మనం చదువుకున్న భాగంలో నుండి ఈ షెకేము నందలి బలిపీఠమును మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. మరలా చదువుతున్న 6-7 వచనాలు. అప్పుడు అబ్రాము షెకేము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దకు చేరును. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై నీ సంతానముకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. సో దేవుని బలిపీఠం కట్టడం ద్వారా, దేవుని బలిపీఠం దగ్గర మనం నివసించడం ద్వారా, మన నివాసం దగ్గర దేవుని బలిపీఠం ఉండటం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని జాగ్రత్తగా దేవుని వాక్యంలో ఆలోచన చేస్తే ఒక 4 ఆశీర్వాదాలు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. చాలా సందర్భాల్లో అబ్రహాము ఎలాంటి వాడు అని అంటే అక్కడ రాయబడింది. చూడండి 6వ వచనంలో అబ్రహాము ఏం చేశాడంటే ఆ దేశ సంచారము చేసి. ఈరోజు మనం అంతా ఎక్కడో చోట సంచారం చేస్తూ ఉంటాం. సంచారంలో మన భాషలో చెప్పాలంటే తిరుగుతూ ఉంటాం. అబ్రహాముకు కూడా ఆ దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఒక గమ్యము లేని, స్థలము లేని, ఒక గూడు లేని, ఒక గుడారము లేని అబ్రహాము జీవితం సంచారం చేస్తూ ఉండగా ఒక స్థిరమైన స్థలం దగ్గరికి నడిపించింది ఏంటి అనంటే ఇదిగో దేవుని బలిపీఠం. ఏంటి చెప్పండి? దేవుని బలిపీఠం. దేవుని బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉందని మనం ఈ ఉదయకాల ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం అంటే ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. ఎక్కడ సాదృశ్యంగా ఉంది చెప్పండి? ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. సో ఒక మాటలో మీకు జ్ఞాపకం చేయాలంటే సంచారాలన్నీ ఆపి ప్రార్థన చేస్తే ఉత్తమం. కానీ ఈరోజు ప్రార్థనలో కూడా సంచారం చేస్తాం. విచిత్రం ఏంటంటే ప్రార్థనలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రార్థన చేయకుండా మైండ్ ఎక్కడికెక్కడికో సంచారం చేస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్లో ఉంచకపోతే మన ప్రార్థన దేవునికి మనకి అంత దీవెనకరంగా ఉండదు, దేవునికి అంత ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉండటానికి అవదు. అయితే ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి ఆ షెకేము నందలి అబ్రహాము ఆశీర్వదించబడటానికి 4 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటిది అబ్రహాము ఆ దేశం ఏ దేశము అని అంటే అది కనాను దేశం. ఏ దేశం చెప్పండి? కనాను దేశం. ఆయన సొంత ఊరు, ఆ ఊరి పేరే ఊరు. ఏ ఊరు అది అని అంటే అది కల్దీయుల దేశంలో ఊరు అనే
పట్టణం నుండి ఎక్కడికి వచ్చాడు అని అంటే కనాను దేశంలోని షెకేము దగ్గరికి ఆయన వచ్చినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. సో అందులో నుండి కొంచెం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. చూడండి 7వ వచనం ఇలా చదువుతున్నా. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. సో నెంబర్ 1 మొట్టమొదటిది దేవుని యొక్క ఆశీర్వాదం బలిపీఠం దగ్గర ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. సర్వశక్తిని యొక్క సన్నిధి మనకి ఉంది. ఆ విషయాన్ని గ్రహించాలి. ఎవరు ప్రత్యక్షమయ్యారంట ఆ బలిపీఠం దగ్గర? ఎవరు ప్రత్యక్షమయ్యారు? చెప్పండి ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మాట మరలా 7వ వచనం కొంచెం చూడండి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై. ఇక్కడ మొట్టమొదటి అడుగు, ఇంగ్లీష్లో ఇనిషియేషన్ అంటాం. ఇది ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకున్నాడా, అబ్రహాం తీసుకున్నాడా? దేవుడే అబ్రహామునకు ప్రత్యక్షమై. కొంచెం జాగ్రత్తగా ఈ ప్రత్యక్షమయ్యా అనే మాట కనిపిస్తే మనం చాలా పెద్ద మాట అనుకుంటాం. కానీ మీకు చాలా సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో అపీర్డ్ అని కనిపించింది. అపీర్డ్ అంటే ఏంటి? కనిపించడం. ఎవరు కనిపించారంట? దేవుడు కనిపించింది. ఎక్కడో కనాన్ దేశానికి వెళ్ళు, నేను నీకు చూపిస్తా అని చెప్పిన దేవుడు ఎక్కడో మాట్లాడంటే ఊరు అనే పట్టణంలో మాట్లాడండి, కల్దీల దేశంలో మాట్లాడండి, లాహోర్తో మాట్లాడినప్పుడు మాట్లాడండి. మరి అక్కడ మాట్లాడినప్పుడు అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చిండు? కనాన్ దేశానికి వచ్చిండు. కనాన్ దేశంలోనికి రావడంతోనే ఎవరు కనిపించారు అని అంటే జాగ్రత్తగా అండి, దేవుడు కనిపించాడు. అసలు మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ ప్రత్యక్షం అవుట, అపీర్ అవటం అని అంటే మీకు చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి నేను అమెరికా వెళ్ళా అనుకోండి, వెళ్ళిండు అనుకుంటాతోనే వెళ్ళిండు, అక్కడ సంపాదిస్తుంది అనుకోకుండా అమెరికా వెళ్ళా. ఎయిర్పోర్ట్లో దిగటంతోనే అక్కడ ఓటంతో నాకు ఎవరు తెలియదు. అక్కడ ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, ఇంగ్లీష్ మనకు సరిగా రాదు, అక్కడ ఉన్న భాషను సరిగా రాదు. ఏమి అగమ్య గోచరంగా ఉంది నా పరిస్థితి ఎయిర్పోర్ట్లో దిగటంతోనే. అక్కడ ఏమన్నా తిందామన్నా తాగుదామన్నా చాలా రేట్లు ఎక్కువ. అలా ఎయిర్పోర్ట్లో దిగటంతోనే అక్కడ నాకు మన కంచాల మండల ప్రెసిడెంట్ గారు ఎంఆర్ఎల్ అన్న కనిపించడంతోనే ఏమనిపిస్తుంది అంటే ఎవరు కనిపించారు? ఎంఆర్ఎల్ కనిపించి నాకున్న టెన్షన్స్ అన్నీ పోయినాయి. ఎవడో కనపడాలి, ఎవడో రావాలి, మరి ఏంటి పరిస్థితి అంతతోనే ముల్లర్ గారు వచ్చారా, మొత్తం నేను టేక్ కేర్ చేస్తానండి, నీకెందుకు, ఈ దేశం నాది. అదే మన రాజేసేది కదా, అది మా రాజేష్ అయినట్టయితే అసలు నీకెందుకు, వైట్ హౌస్లో కూడా నేను నీకు రాసిస్తానన్నా అంటాం. అసలు అది మందే. అమెరికా ప్రెసిడెంట్ హౌస్ ఎవరు చెప్పండి, మందే. అక్కడ కూర్చోబె అంటే ఆ దేశంలో మనకు తెలియనప్పుడు అక్కడ ఒక వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి కనిపిస్తే మనకి ఎంత బలం ఉంటుందో, ఎంత భరోసా ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో, ఎంత సామర్థ్యం ఉంటుందో. ఎక్కడో కల్దీల దేశంలో దేవుడు ప్రత్యక్షమై నువ్వు అక్కడ రా అంటుందోనే ఇక్కడికి వస్తే ఒక్కడో తెలియదు. కానీ ఎవరు కనిపించారు? ఇప్పుడు ఉదాహరణకి మా జయరాజ్ అన్నో, జేమ్స్ అన్నో, లేకపోతే ఇమానుయల్ గారు కనిపిస్తేనే వీళ్ళు కొద్దిగా దిట్టంగా ఉన్నోళ్ళు, వీళ్ళు కనిపిస్తేనే, జేమ్స్ గారు కనిపిస్తే మొత్తం నీకా ముల్లర్ గారు అంటాడు అనడం అనుకున్నాం. ఈయన కనిపిస్తే నాకు ఇంత శక్తి ఉందంటే అసలు మొత్తం దేశాలు ప్రపంచాన్ని నిర్మించిన దేవాతి దేవుడు కనిపిస్తే అబ్రహాంకి ఎలా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో మనం ఎవరి సన్నిధిని ఎవరు కనిపించట్లేదు మనకి అని అంటే, మనకి దేవుడు కనిపించట్లా, పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం ఆశీర్వదించబడటానికి బలిపీఠం దగ్గర ప్రార్థనలో మనకి ఎవరు కనిపించట్లేదంటే దేవుడు కనిపిస్తే నీ పరిస్థితులన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. కానీ మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే బాగా అప్పుల భారం కనిపిస్తుంది, పరిస్థితులు కనిపిస్తూ ఉంది, సంఘ పెద్దల గొడవలు కనిపిస్తూ ఉన్నాయి, సేవకుల మధ్యలో అవిధేయతలు కనిపిస్తూ ఉన్నాయి. వాడు అలాంటి వాడు, మరి దేవుడు కనిపిస్తుందా అంటే? సో దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైందంటే ఈ వచనంలో కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అసలు మిగిలినంతా ఒక మాటలో చెప్పాలంటే ఉన్న అబ్రహాంకు ఉన్న టెన్షన్స్ మొత్తం పోయినాయి. ఎక్కడ కట్టుకోవాలి, ఇంత పెద్ద సంతానం వేసుకొని వచ్చా, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, 318 మంది పనివారు ఉన్నారు, వీళ్ళందరికీ ఎక్కడ ఉండాలంటే దేవుడు ప్రత్యక్షం అవుతుందో నేను అనుకున్న దగ్గరికే వచ్చాం. ఇక నాకు ఏ టెన్షన్ లేదు, నన్ను చూసుకోవాల్సిన వాడు నాకు అనిపించిండు. సో మొట్టమొదటి మనం ఆలోచన చేస్తే బలిపీఠం దగ్గర ప్రార్థనలో దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు.
దేవుడు మనకి ప్రత్యక్షం కావట్లేదు ప్రార్థనలు అంటే మన ప్రార్థనలు సరిగా లేవు అని అర్థం. మన ప్రార్థనలో ఎవరు ప్రత్యక్షం అవ్వాలి? మన పరిస్థితులు ప్రత్యక్షం అవ్వకూడదు, మన అప్పులు గుర్తు రాకూడదు, మన ఆరోగ్య పరిస్థితులు ప్రత్యక్షం అవ్వకూడదు, మన కుటుంబంలో ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటాయి, కుటుంబాల్లో ఏమన్నా అవిధేయతలు ఉంటాయి, అవి గుర్తు రాకూడదు. ఎవరు రావాలి, ఎవరు ప్రత్యక్షం అవ్వాలి అని అంటే కుటుంబాలన్నింటినీ కట్టినవాడు, సంఘాలన్నింటినీ కట్టినవాడు, ప్రపంచాలన్నింటినీ నిర్మించిన వాడు, భూమి ఆకాశము సముద్రము వాటిల్లో ఉన్న సమస్తాన్ని నిర్మించిన వాడు నీకేమన్నా తక్కువ చేస్తాడా? ఎవరు కనిపించాలి, ఎవరు మనకి ప్రత్యక్షం అవ్వాలి అని అంటే దేవుడు మనకి ప్రత్యక్షం అవ్వాలి. సో బలిపీఠం దగ్గర మొట్టమొదటి మీకు అర్థమైందా కనిపించడం అంటే ఇప్పుడు మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చెప్పండి, దేవుని ప్రత్యక్షత. అది మనకి చాలా ఆశీర్వాదం. దేవుని సన్నిధి, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉనికి. నేను ఒక మాట చెప్తాను, మనుషులు కనపడ్డట్టుగా అబ్రహాంకి దేవుడు కనపడ్డాడు అంతే కదా. ప్రత్యక్షమై అంటే మాటల్లో కాదు, నేరుగా చూడగలుగుతా ఉన్నాడు. అందుకే అబ్రహాం ఏమన్నామంటే విశ్వాసుల తండ్రి అని అన్నాం. ఎందుకంటే ఆయన చూపు భూమి మీద ఉండేది కాదు, ఆయన చూపు ఎప్పుడు విశ్వాసంతో పరమందు కనిపిస్తా ఉంది. సో మనం కూడా విశ్వాసపు చూపుని కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చదువుతుంది కదా, వెలుచూపును బట్టి కాక విశ్వాసముతో మనము నడుచుకొనుచున్నాము. సో బయట చూపుతో వెలుచూపుతో మనం చూడాల్సిన అవసరం లేదు, విశ్వాసంతో ముందుకు సాగాలి. సో నెంబర్ 1 ఆశీర్వాదం బలిపీఠం దగ్గర ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ ద ఆల్మైటీ, సర్వశక్తిని యొక్క సన్నిధి ఈ బలిపీఠం దగ్గర మనం నేర్చుకోవచ్చు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. రెండో విషయం 12వ అధ్యాయం అదే 7వ చరణం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం నిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టెను. రెండోది ఇట్ ఈజ్ ప్రామిస్ ఆఫ్ ఆల్మైటీ, సర్వశక్తిని యొక్క వాగ్దానం. ప్రజెన్స్ మాత్రమే కాదు, రెండోది ఏంటి చెప్పండి, ఆయన ఆశీర్వాదం ఏంటంటే వాగ్దానంతో కూడుకుంది. ఏమని వాగ్దానం చేస్తుంటో, నీ సంతానానికి. అందరూ చెప్పండి, నీ సంతానానికి. అసలు అబ్రహాము సంతానం ఉందా? అప్పటికి అబ్రహాము సంతానం ఉందా? కుమారులు ఎవరు ఉన్నారు? రెండో చరణం కూడా చదవండి. రెండో వచనం అదే 12వ అధ్యాయం 2వ వచనం. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు విస్తరింపజేయడానికి అబ్రహాంకి సంతానం ఉందా అంటే దేవుడు వాగ్దానాలన్నీ ఎప్పుడు ఎలా ఉంటాయంటే మనకి ఏమీ లేనప్పుడు దేవుడు వాగ్దానం చేసేవాడు. సంతానం ఉందా అంటే సంతానం లేదు. పోనీ సామర్థ్యం ఉందా? నేను యవనస్తుడండి, 30 సంవత్సరాల్లో ఉన్నా, నువ్వు కాకపోతే 2 సంవత్సరాల్లో నేను పిల్లలు కంటాను అంటానికి ఏమైనా సామర్థ్యం ఉందానంటే, నేను 100 సంవత్సరాలు వచ్చినా, శారాకి 90 సంవత్సరాలు వచ్చినా, గర్భం మృతులు ఏమైనా, ఏ సామర్థ్యం లేకపోయినా దేవుడు చేసే వాగ్దానం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఒక్క వాగ్దానం చేసిందంటే ఆ వాగ్దానం ఎప్పుడు మిస్ అవనే అవ్వదు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు వాగ్దానంతో దేవుడు మనల్ని పిలిచాడు. అంతేగాని దేవుడు పిలిచేటప్పుడు నువ్వు చేస్తే నేను చేస్తా, నువ్వు తింటే నువ్వు పెడితే నేను తింటాను ఎప్పుడు అనలా. ఇక్కడ కూడా అడగక ముందే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రత్యక్షం అవటంతోనే దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, నీ సంతానానికి ఈ దేశాన్ని నేను ఇస్తాను. ఈ మాట కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. అప్పటికి ఇస్సాకు లేడు, అప్పటికి గర్భం ధరించలేదు, అప్పటికి సామర్థ్యం లేదు. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాముకి సంతానము కలుగుతుంది అని విశ్వసించడానికి ఎంత విశ్వసించాడంటే అబ్రహాము విశ్వాస పరిమాణం చాలా అధికం. మనం కూడా మనకి చాలా సందర్భాల్లో దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. వాగ్దానంలో ఎప్పుడు సందేహం ఉండకూడదు. జాగ్రత్త. అబ్రహాము గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలు చదువుతూ సందేహింపక దేవుని వాగ్దానమును నమ్మెను అని రాయబడింది. ఈరోజు మనకి ఏదన్నా వాగ్దానం ఇచ్చారనుకోండి, ఉదాహరణకి కారు ఇస్తానని వాగ్దానం ఇచ్చిందనుకో, డౌట్ వస్తుందో రాదో. అది కూడా మళ్ళీ ఏ కారు? సంతానం ఇస్తానంటే అంటే దాన్ని నమ్మేశాడు. ఏ సంతానం ఏంటి ఎక్కడ అది ఎంత నమ్మాడు అని అంటే, నీకున్న ఒక్కగాని ఒక్క కుమారుడు నువ్వు తీసుకొని నాకు వధించేయి అని చెప్పినా కూడా ఓకే, నేను నీకు నా కుమారుడిని ఇచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు నా సంతానం ఇస్తానన్నావు, దాంట్లో అలాంటి వాడిని నేను చంపేసినా కూడా మళ్ళీ ఉపమాన రీతిగా నువ్వు మరలా నాకు కుమారుడిని బ్రతికించగలవు. ఈరోజు దేవుని బలిపీఠం దగ్గర గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడు ఇచ్చే వాగ్దానం. వాగ్దానం చేసిన వాడు చెప్పండి నమ్మదగిన వాడు.
వాగ్దానం ఎప్పుడు నిలిచిపోయేది. మనుషులంగా మనం ఉన్నా లేకపోయినా వాగ్దానం ఏం చేసేది చెప్పండి, అది నిలిచిపోయేది. ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన. నెంబర్ వన్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి మనకి ఇచ్చేవాడు. రెండోది ప్రామిస్ ఆఫ్ ఆల్మైటీ, ఈ సర్వశక్తిని యొక్క వాగ్దానం మనకి ఇవ్వబడతా ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. దేవుని వాక్యంలో మూడో విషయం అదే 7వ చరణంలో మరలా చదువుతున్నాం. అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు, చూడండి అన్న త్వరగా చూడండి, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం నిచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన, ఆగండి. సో ఇందాక మొదటిది ఏమని చెప్పారంటే ప్రత్యక్షమయ్యాడు, అపియర్డ్, ప్రజెన్స్ ఉంది. రెండోది నేను నీ సంతానానికి ఇస్తాను, ప్రామిస్ ఉంది. మూడోది దేవుడు ఇచ్చేటప్పుడు మరొక మాటను మనం ఆలోచన చేస్తే ప్రొవిజన్స్ లేదంటే ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆల్మైటీ, జాగ్రత్తగా రాసుకోండి. ప్రొవిజన్స్ అంటే దేవుడిచ్చే రిసోర్సెస్, దేవుడిచ్చే వనరులు మనకి గొప్ప ఆశీర్వాదానికి కారణం. దేవుడు వనరులు ఇచ్చేటప్పుడు నార్మల్గా చిన్న చిన్న ఇవ్వడు. అబ్రహాంకి ఇస్తానన్నప్పుడు ఏమని చెప్పిండు అక్కడ, నేను నీ సంతానానికి, ఆగండి అన్న, ఈ సంతానానికి ఏమిస్తానని చెప్పిండు 7వ వచనంలో, ఏమిస్తానని చెప్పండి, గట్టి చెప్పండి. మనోళ్ళు ప్రార్థన చేసేటప్పుడు నాకు ఈ స్ట్రీట్ వరకు చాలయ్య గారు, ఈ వీధి చాలు, లేదంటే మా కంచిచార్ల మండలం వరకు నాకు చాలు. దేవుడు అరే నీకు ఈ దేశాన్ని ఇస్తానంటే మనోళ్ళు ఎక్కడి వరకు ఆగిపోయారు. దేవుడు ఒకవేళ మనకి రిసోర్సెస్ ఇవ్వాలి అనుకుంటే, నాకు మొన్న ఈ మధ్య చాండి అబ్రహాం అన్న ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఆయన చెప్పే కొన్ని మాటలు ఏంటంటే ప్రొవిజన్స్ కూడా గాడ్ సైజ్డ్ ప్రొవిజన్స్, అంటే దేవుని పరిమాణంలో ఉండే వనరులు ఇస్తుంది, అంతేగాని మన పరిమాణంలో ఉండే వనరులు ఇవ్వడం. దేవుని పరిమాణం ఏంటంటే ఒక వ్యక్తికి దేశాన్ని ఇస్తానన్నాడు. ఉదాహరణకి అబ్రహాంకి దేశాన్ని ఇస్తానన్నప్పుడు ఆ దేశం ఎవరిది చెప్పండి, ఎవరిది? అది అబ్రహాందే. 40 సంవత్సరాలే కానీ, 400 సంవత్సరాలే కానీ, 4000 సంవత్సరాలు కానీ, 40,000 సంవత్సరాలైనా ఆ దేశం ఎవరిది? అది అబ్రహాంది. అంతమంది చుట్టూ ఉన్న కంట్రీస్ అంతా ఈ దేశం నాదని కొట్టుకున్నా అది అబ్రహాం సంతానానికి తప్ప ఇంకెవ్వడికి అది ప్రపంచం అంతా తలకిందులు అవుతుందేమో కానీ దేవుని మాట మాత్రం ఎక్కడ తలకిందులు అవటం మనకు కనిపించింది. దేవుని చెయ్యి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ప్రార్థన చేసినప్పుడు 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మనందరికీ తెలిసిన స్టోరీనే. మన దగ్గర ఏదన్నా చాక్లెట్స్ ఉండి పిల్లోడికి ఇచ్చి నువ్వు తీసుకో అంటే వాడు తీసుకునేదానికి, అట్లా కాకుండా చాక్లెట్లు మనం చేతితో ఇచ్చేదానికి తేడా ఉంటుందా? మనం తీసుకుంటే ఎంత వస్తుంది, పిల్లోడు తీసుకుంటే ఎంత వస్తుంది? 2, 3 వస్తాయి. మనం ఇస్తే ఎన్ని వస్తాయి? సో మనం అప్పుడప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తామంటే, అయ్యా నాకు మైక్ లేదు, మీరేమనుకోమండి, నాకు స్థలం లేదు, నాకు గుళ్ళు లేదు, నాకు భార్య లేదని ప్రార్థన చేస్తే 10 మంది భార్యలు ఇస్తున్నారు అట్లా అనుకోమాకండి. భార్య లేదు, అది లేదు, ఇది లేదు. మనం చేసే ప్రార్థనలన్నీ మనం ఏం చేసామంటే రిస్ట్రిక్షన్ చేసేసినాం. మాకు ఇది చాలే, ఈ వనరులు చాలే, ఈ రిసోర్సెస్ చాలే, ఇది చాలే, ఈ పట్టా ఉంటే చాలు, ఈ మైక్ ఉంటే చాలు. దేవుడు పెద్ద ఒక 2 వ్యక్తుల గురించి చెప్తాం. ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానంతో ప్రార్థన చేసిన ఒక ఆయన పేరు జార్జ్ ముల్లర్, మరొక వ్యక్తి పేరు బిల్లీ గ్రహం గారు ప్రార్థన చేస్తా ఇక్కడ ప్రార్థన చేసినట్టు, అబ్రహాంకు దేశాన్ని ఇస్తానన్నావు కదయ్యా, నాకు కూడా దేశాన్ని ఇస్తానంటే ప్రపంచం మొత్తం నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ నేను ఆశీర్వదిస్తానన్నమాట. అలా కాకుండా అమెరికా వరకే అనుకుంటే ఏమైపోయేవాడు బిల్లీ గ్రహం గారు? అక్కడే ఆగిపోయేవాడు. దేవుడు నాకు ఇచ్చే రిసోర్సెస్ చాలా అద్భుతం, అందుకని అమెరికా ప్రెసిడెంట్ ఇస్తానన్నా కూడా ఆయన ఏం చేసిందంటే, నాకు అవసరం లేదు, దేవుడు ఇచ్చేదాని ముందు నువ్వు ఇచ్చేది చాలా తక్కువ. అదే ఇక్కడ కూర్చున్న నన్ను అడిగినా కూడా వెంటనే అసలు 2 రోజుల్లో నాకు అప్లై చేసి తొందరగా నన్ను ప్రెసిడెంట్ చేయండి అంటాం. అంతేగా ఏమన్నా ప్రభుప్రసాద్ అన్న అమెరికా ప్రెసిడెంట్ ఇవ్వటం అంటే వెంటనే అసలు ఇమ్మీడియట్గా ఇవ్వాలి. కానీ దేవుడు ఇచ్చే వాగ్దానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను అబ్రహాము పితరులకు సంఘంలో ఉన్న మనకి డిఫరెన్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాముకి దేశాన్ని ఇస్తానండి, మనకేమిస్తానంటే పరదేశాన్ని ఇస్తానండు. పరలోకం నేను ఉండు స్థలములో మీరు ఉండులాగన నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి ఆ దేశం మీద అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి భూ సంబంధమైన కనాను దేశాన్ని పౌరసత్వంగా ఇచ్చింది, కానీ మనకేమి ఇచ్చిందంటే పరలోకాన్ని పౌరసత్వంగా. మనం సిటిజన్స్ ఆఫ్ హెవెన్,
పరలోక పౌరసత్వం కలిగిన అబ్రహాం కన్నా మించిన స్థాయిలో దేవుడు సంఘాన్ని ఉంచిండు. ఈరోజు దేవుడిచ్చే వనరులు మనం అనుకున్నంత తక్కువ కాదు, ఆయన చెయ్యి మనం అనుకున్నంత తక్కువ కాదు. అన్నమాట అర్థమవుతుందా? దేశాలు అసలు అన్ని దేశాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. మరి అన్ని సముద్రం ఎవరి చేతిలో ఉంది? భూమి ఎవరి చేతిలో ఉంది? వెండి బంగారం ఎవరి చేతిలో ఉంది? కొందరు గట్టి చెప్పండి. 1000 కొండలు ఎవరి చేతిలో ఉన్నాయి? కొండల మీద పశువులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? బంగారం నాది, వెండి నాది, భూమి నాది, అన్నీ నాది. మనం అబ్రహాము అంత స్థలం ఇచ్చిన తర్వాత అబ్రహాముకి ధర్మశాస్త్రంలో ఇచ్చిన మాట ఏంటంటే, ఏ మానవుడు భూమిని శాశ్వతంగా విక్రయించకూడదు అని రాయబడింది ధర్మశాస్త్రంలో. ఈ భూమి ఎవరికి శాశ్వతం కాదు, ఉన్నంత కాలం మనం వాడుకొని వెళ్ళిపోవటమే. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, జాగ్రత్తగా ఉండండి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమన్నా తీసుకెళ్తామా? జేమ్స్ అన్న ఏమన్నా తీసుకెళ్తారా? అసలు ఒక్క ఇటుకరాయి కూడా తీసుకెళ్ళాం మనం. విమానాలు అన్నా ఏమి తీసుకెళ్ళాం. దిగంబర్లుగా వచ్చాం, దిగంబర్లు. కానీ మనకి దేవుడు చాలా రిసోర్స్ ఇచ్చింది. ఎలా అంటే, ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మనకి బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, మన డబ్బులు డ్రా చేసుకోవడానికి బ్యాంక్కి వెళ్తే బ్యాంకులో క్యాషియర్ ఒకడు ఉంటాడు, టక లెక్క పెడతా ఉంటాం. వాడు ఉదయాన్నే వెళ్ళి మనం చూస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడి చేతికి 100 లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతూ ఉంటారు. వాడి చేతిలో నుండి డబ్బులు ఎన్ని ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటాయనంటే, క్యాషియర్ చేతిలో నుండి లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ అవుతాయి. చివరికి ఇంటికి వచ్చే టయానికి ఆ లక్షల కోట్లు వాడిది 1 రూపాయి ఉందా? మరి లక్షల కోట్లు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తుండో? వాడు సంతకం లేకుండా, వాడు ఏమాత్రం అటు ఇటు చెప్పకుండా 1 రూపాయి కూడా ట్రాన్సాక్షన్. నీ అకౌంట్లో నీ డబ్బులు వేయాలన్నా కూడా ఎవడు ఉండాలి? ఆయన ఉండాలి. ఆయన చేతిలో ఏముందంటే లక్షల కోట్లు మెయింటైన్ చేసేది ఉంది, కానీ రూపాయి కూడా ఆయనది కాదు. అట్లాగే భూమి మీద మనకి ఇక్కడ ఉన్నదంతా రిసోర్సెస్ అన్ని దేవుడు మనకి ఇచ్చింది, కానీ ఒక్కటి కూడా మనది కానే కాదు. అవన్నీ దేవుని మహిమార్థంగా అక్కడ ఉన్నంతకాలం, బ్యాంకులో ఉన్నంతకాలం ఆ డబ్బు వాడి చేతిలో ఉంటుంది. అలాగే మనం భూమి మీద ఉన్నంతకాలం దేవుడు ఇచ్చిన రిసోర్సెస్ అన్నీ మనకు ఉన్నాయి. ఆ తర్వాత మనం వదిలేసి ఇంటికి వెళ్ళే టయానికి మనకి ఇల్లు ఎక్కడ? పరలోకం పోయే టయానికి, నేనుండు స్థలంలో మీరు నువ్వు ఉండాలన్నా అనే టయానికి ఒక్కటి కూడా మనది శాశ్వతం కానే కాదు. దీని కొరకు మనం చేయాల్సిన మాట ఏంటంటే, మనం అడిగేటప్పుడు ఎటు మనది కాదని తెలిసింది, అడిగేటప్పుడు మరి పెద్ద అడగొచ్చుగా. నాకు దేశం కావాలి, మన వాళ్ళు ఎప్పుడు చూడండి, మాకు అరుంధతి నగర్ చాలు, ప్రభుప్రసాదం నుంచి గొట్టి ముక్కలు చాలు, నాకు దేవుడు స్తోత్రం. దేశాలు దేవుడు ఇస్తానంటాను. మనం పెద్ద వాటిని అడగాలి. విలియం కేరీకి చెప్తుంది కదా, దేవుడి దగ్గర నుంచి పెద్ద వాటిని ఆశించాలి, దేవుని కొరకు పెద్ద వాటిని చేయాలి, నిర్వహించాలి, నిరీక్షించాలి, నిర్వహించాలి. సో ఈ మాటను కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన. సో ప్రొవిజన్స్ ఆఫ్ ద ఆల్మైటీ, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, దేవుని వనరులు చాలా అద్భుతమైన వనరులు. మొదటిది ప్రజెన్స్, ఆయన సన్నిధి చాలా ఆశీర్వాదం. రెండోది చెప్పండి, ఆయన ప్రామిస్, ఆయన వాగ్దానం చాలా విలువైంది. దాని మూడోది ఆయన ప్రొవిజన్స్, దేవుని యొక్క వనరులు చాలా విలువైంది. దాని ఫైనల్లీ నాలుగో మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ ఆల్మైటీ, దేవుని శక్తి చాలా అద్భుతమైంది. 6వ వచనం నేను చదువుతున్నా. 6వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునకు చేరెను. 6వ చరణం చూడండి. 6వ వచనంలో ఆ లాస్ట్లో ఒక మాట రాయబడింది, అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. ఎందుకు ఈ మాట యాడ్ చేశారు అని అంటే, ఆ దేశం ఎవరిది? కనాన్ దేశం ఎవరిది? కనానీయులు. కనానీయులు ఆ దేశంలో ఉన్నా కూడా ఆ దేశం ఎవరికి ఇస్తానంటే అబ్రహాంకి ఇస్తానండు. మనకి దేవుడు ఏదన్నా ఇస్తే అక్కడ ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎన్ని వ్యతిరేకమైన శక్తులు ఉన్నా, ఇది నాది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడప్పుడు మనల్ని బెదిరించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే, అబ్రహాంకి దేవుని శక్తిని చూపించే స్థలం అక్కడ, ఆ దేశంలో కనానీయులు ఉన్నారు. ఒక్కడన్నా అబ్రహాం టచ్ చేయగలడా చెప్పండి? ఒక్కళ్ళన్నా. ఐగుప్తులో పోవటంతో ఒక ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు, శారాని, అబీమెలెకు. మళ్ళీ దగ్గర తీసుకొచ్చి నీ భార్యను నీకు ఇస్తానన్నయ్యా అని చెప్పిన దాకా వాళ్ళ ఇంట్లో ఏమన్నా నెమ్మది ఉందా? ఏమన్నా సమాధానం ఉందా? నెత్తి మీద నుంచి అరికాల దాకా గడ్డలే, కనిపించిన చోట్ల కూడా గడ్డలేనంట.
మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని శక్తి అంతా నిన్ను ఒక్కడ కూడా టచ్ చేయాలి. ఆ ఊర్లో, ఆ దేశంలో కనానీయులు, ఆ దేశంలో ఎవరు లేరు, ఖాళీ స్థలంలో ఇస్తానని అంటలా. ఆ దేశంలో కనానీయులు ఉన్నారు, అయినా ఆ దేశం ఎవరిది అంటే ఆయనదే. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ చుట్టూ శత్రువులు ఉన్నా దేవుడు నీకు ఇస్తానంటే దేవుని శక్తి ఏంటో చూపించడానికి అబ్రహాముని టచ్ చేయటానికి ఎవడి వల్ల కానే కాలేదు. ఆ దేశంలో ఉన్న రాజే వచ్చి అబ్రహాం దగ్గర నిలబడి, అయ్యా నువ్వెంతో మహారాజు అయి ఉన్నావు, గొప్ప రాజు అయి ఉన్నావు, నువ్వు మమ్మల్ని టచ్ చేయకుండా ఉండటానికి మన ఇద్దరికి మధ్యలో నిబంధన చేసుకుందాం. ఎవరిచ్చారా ఆ శక్తి, ఆ పవర్ అంటే అబ్రహాంకుందా? అబ్రహాము 100 సంవత్సరాల పైన ఉన్నాడు, ముసలోడు ఒక తన్నుదంతే కింద పడతాడు. కానీ ఎవరు అంత శక్తి కలిగిన వాడు అని అంటే 100 సంవత్సరాల వయసులో కూడా దేవుని శక్తి అద్భుతంగా ఉంది. బలిపీఠం దగ్గర ఉండే అద్భుతాలు ఏంటి అంటే నెంబర్ 1, మొదటిది దేవుని సన్నిధి ఉంది, రెండోది దేవుని వాగ్దానం ఉంది, మూడోది దేవుని వనరులు ఉన్నాయి, నాలుగోది దేవుని శక్తి ఉంది. కనానీల దేశంలో ఉన్న అబ్రహామును కదిలించే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈ దేశంలో మనం సేవ చేస్తుంటే మన చుట్టూ ఎంతమంది శత్రువులు, సైన్యం, భయంకరమైన క్రైస్తవ వ్యతిరేకులు ఎంతమంది ఉన్నా నిన్ను టచ్ చేయడానికి దేవుడు అనుమతించడం. క్రైస్తవ్యాన్ని ఎప్పుడో మరుగు పెట్టాలి, మట్టు పెట్టాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు మరుగైపోయారు, వాళ్ళు సమాధుల్లో పోయారు. కానీ సంఘం ఇప్పటికీ ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఎంత చెప్పాలంటే మా రమణా కాలనీలో ఇంటి పక్కనే చర్చి పక్కనే ఇంకో చర్చి పక్కనే ఎంత విస్తరించింది. నందిగాం టౌన్లో ఉన్న అన్ని ఒక 50 చర్చిలు అయితే ఓన్లీ రమణా కాలనీలో 50 చర్చిలు ఉన్నాయి. ఈరోజు సంఘాన్ని ఎవరు ఆపడానికి అవకాశం? దేవుడిని ఇచ్చిన దానికి సామర్థ్యాన్ని కలగజేసేవాడు, శక్తినిచ్చేవాడు దేవుడే. ఈ 4 విషయాలు అబ్రహాము షెకెమునందలి బలిపీఠం దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఆ బలిపీఠం దగ్గర ఏంటి మనకు ఆశీర్వాదాలు అంటే, డబ్బులు రావటం ఆశీర్వాదం కాదు. దేశం ఇవ్వటం గొప్ప అంటారా, లేకపోతే ₹1,00,000 ఇవ్వటం గొప్ప అంటారా? చాలా మంది మాకు ₹1,00,000 చాలే, దేశం అంతా నాకెందుకు అనుకుంటారు. దేవుని అన్నీ చాలా హైగా ఉంటాయి, వాటిని గమనించాలి. దేవుని సన్నిధి ఉంది, రెండోది దేవుని యొక్క వాగ్దానం ఉంది, మూడోది దేవుని యొక్క వనరులు ఉన్నాయి, నాలుగోది దేవుని యొక్క శక్తి ఉంది. కాబట్టి ఈ బలిపీఠపు ఆశీర్వాదపు జల్లులతో ఈ ఉదయకాల సమయంలో మనం అందరము ఆశీర్వదింపబడదుము గాక. దేవుడు మన సంఘాలను, మన నివాస స్థలాలను చాలా బహుగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎంత అంటే విస్తరించాలి. అందుకనే నీ గుడారాలను సాగదీస్తానన్నాడు. ఎంత అంటే అబ్రహాం ఆ దేశాన్ని ఇచ్చినప్పుడు అబ్రహాంతో 2 మాటలు చెప్పింది. ఒకటి, పైన ఆకాశం వైపు చూడాలి, నీ ఇష్టం అంత ఉంది. రెండోది, నువ్వు తిరుగుతావా కుడివైపు, ఎడమవైపు, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర 4 దిక్కులు తిరుగు. నువ్వు ఎంత తిరిగితే అంత నీదే. మనకిచ్చిన మాట ఏంటో తెలుసా? నువ్వు అడుగు పెట్టు స్థలం మొత్తం నీదే. ఈ వాగ్దానాలు మనకిచ్చిన వాటిని విశ్వాసంతో స్వతంత్రించుకున్నతో రాలి. సో బలిపీఠం దగ్గర ఇవన్నీ ఎక్కడ సాధిస్తాం అంటే ప్రార్థనలో సాధిస్తాం. జార్జ్ ముల్లర్ అనే ఒక దేవుని సేవకుడు ఇలా బైబిల్ మీద ఒక ఏలు పెట్టి ఇది కావాలి అంటే 2 నిమిషాలు అయిపోయేదంటే, ఎక్కువ టైం కట్టేది కూడా కాదు, 2 నిమిషాలు 108 సార్లు మోకాళ్ళ మీద ఉండి ఆయన బైబిల్ చదివిండు. అప్పటికే కొద్దిగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆయన దేవుని ఎదుట ఏడుస్తూ ప్రార్థన చేసిందంట. మోకాళ్ళ మీద ఉండి చదవలేకపోతున్నానయ్యా, కూర్చొని చదువుతున్నా నేను అని. ఎందుకంటే ఈరోజు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవటంలో, ప్రార్థించడంలో మనం కొద్దిగా సామర్థ్యాన్ని పెంచుకుందండి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏం అసాధ్యం. ప్రార్థనకు కూడా అసాధ్యమైనది ఏది లేదండి. మన బలిపీఠాలు, మన దూపాలు ఆ విధంగా ఉండడానికి దేవుడు సాయం కనుక దేవుడి మాటలను దీవించిన కాక.